జనరల్‌గా ఏ రకమైనటువంటి రికవరీ ఏజెంట్లు గానీ, బ్యాంక్ రికవరీ ఏజెంట్లు గానీ, లోన్ రికవరీ ఏజెంట్లు గానీ, పర్సనల్ లోన్ రికవరీ ఏజెంట్లు గానీ, ఏ రకమైన రికవరీ ఏజెంట్లు గానీ మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. జనరల్‌గా వీళ్ళు అనుకుంటారు ఒక లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ ఫైల్ చేస్తే అయిపోతుంది గదా! దాంతో పాటు అని అనుకుంటారు. లోయర్ కోర్ట్ ఇంజంక్షన్ ఫైల్ చేసినా గూడా వాళ్ళు ఇబ్బంది పెడితే మీరు జనరల్‌గా మీరు చేయాల్సింది ఏంటి అంటే హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఆళ్ళకి స్ట్రిక్ట్‌గా ఒక గైడ్‌లైన్స్ వస్తది. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని చెప్పి 2022 ఆగస్టులో ఆర్‌బీఐ ఒక గైడ్‌లైన్స్‌ని ఫాలో చేసింది. ఆ గైడ్‌లైన్స్‌లో స్ట్రిక్ట్‌గా ఈ టైంకు ఫోన్ చేయాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపల మాత్రమే ఫోన్ చేయాలి. కస్టమర్ సూచించిన సమయంలో, కస్టమర్ సూచించిన ప్లేస్‌కు వాళ్ళు వెళ్ళి డబ్బులు అడగడానికి టైం తీసుకోవాలా. దాన్ని ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంటది. అంతేకాకుండా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ హైకోర్టునే కాకుండా మీకేమన్నా ఇబ్బందులయ్యి వాళ్ళ ద్వారా మీరేమన్నా ఇబ్బందులకు గురైతే మీ ఇంట్లో గానీ, మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీస్‌లో గానీ ఏదన్నా కోల్పోతే ఏదైనా చనిపోయిన వ్యక్తి గానీ ఇంకేదన్నా ఎటువంటి రకమైన ప్రాబ్లమ్స్ జరిగినా కూడా మనము లోయర్ కోర్టులో ఇంజంక్షన్ ఫైల్ చేయడమే కాకుండా, హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడమే కాకుండా, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్‌లో వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేయడమే కాకుండా, లోయర్ కోర్టులలో ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి కోర్టు కూడా రిఫర్ చేస్తా ఉంది.